సో బస్సులో అయితే పాండిచ్చేరి నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్తున్నాం. చెత్త చిరాకు అయిన జర్నీ అయితే అనిపించింది. బస్సు ముందుకు వెళ్ళిపోయాడు. వాళ్ళకేమో తమిళ్ వచ్చు, మనకి తమిళ్ రాదు. వాడేమో ఎక్కడున్నా అక్కడున్నా అంటాడు. మనకి ఏం తెలుసు ఎక్కడున్నా అని. తర్వాత కార్ డ్రైవర్ అన్నీ వచ్చి కొంచెం ముందు తీసుకొచ్చి ఎక్కించాడు. వచ్చాక సీట్లో మళ్ళీ గొడవ. ఒక ఆంటీ అబ్బాయి సీటు కూర్చుందే మా సీట్లో కూర్చొని మమ్మల్ని కూర్చొద్దు అంటారు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. బా గొప్ప చిరాకు అనిపించింది ఫస్ట్ టైం ట్రావెల్స్లో. రీచ్ కోయంబత్తూర్. ఇటే తీసుకొచ్చి వదిలేసాడు. తెలియదు ఎక్కడున్నాం అనేది. చెక్ చేయాలి. ఇక్కడ నుంచి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అడుగుతుండే లాంగ్వేజ్ ఇష్యూస్ ఎక్కువ. రెస్ట్ రూమ్ కోసం ఎత్తుక్కుంటున్నా. కోయంబత్తూర్ దిగిన తర్వాత నార్మల్ రూమ్స్ అయితే కనిపించలేదు. సో ఏదైనా హోటల్కి వెళ్ళి డైరెక్ట్గా జస్ట్ ఫ్రెష్ అప్ కడుగుదామని. అండ్ ఇక్కడే బస్ స్టాండ్ ఉంది. ఇక్కడ అంటే ఈసా ఫౌండేషన్ అది ఆదియోగి స్టాచ్యూకి బస్సెస్ డైరెక్ట్గా ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ తమిళ్, సమ్ టైమ్స్ హిందీ అని ఉంటాయి అన్నారు. ఇక్కడికైతే వచ్చాము అడగడానికి లాడ్జ్కి, హోటల్ది డ్రెస్ చేంజ్కి అడుగుదామని. ఏమంటారో ఎంత కాస్ట్ చెప్తారో ఇచ్చి డ్రెస్ చేంజ్. చాలా లాడ్జెస్ ఉన్నాయి. జస్ట్ రూమ్ చేంజ్ కోసం అని అడుగుతుంటే సింగిల్ రూమ్ నార్మల్ వచ్చేసరికి 1050 అంటున్నారు. సర్లే 5 మెంబర్స్కి ఉంటామంటే సరే ఒప్పుకోవట్లేదు. లేదు సార్ 24/7 కింద ఛార్జ్ చేస్తాం, 1 అవర్ కింద అయితే ఇయ్యం. బట్ 5 మెంబర్స్ అంటే 2 రూమ్స్ తీసుకోవాలంటున్నారు. సర్లే అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒకటి ఉంది డార్మిటరీ. పర్ రూమ్ 100 రూపీస్ ఉంది. అంటే కామన్ హాల్లోనే ఉంటుంది అంతా. నేమ్ డార్మిటరీ రూమ్స్ పర్ హెడ్ 100 రూపీస్ 4 hours. జస్ట్ అట్లా రెస్ట్ రూమ్స్ టైప్. మనకి ఇదే డార్మిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే బస్ స్టాండ్ ఉంది కదా, సో టౌన్ బస్ స్టాండ్ అని, దాని దగ్గర మనకి బస్సెస్ దొరుకుతాయి. ఈసా ఫౌండేషన్ బస్సెస్ అని ఎక్కడే ఉంటాయి. 14D అంట, ఇది 43A. సో 14D అగో బ్యాక్ సైడ్ ఉంది. సో బస్సెస్కి ఇక్కడ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, ఓ దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి అనుకోండి. 14Dలోనైతే ఈసా ఫౌండేషన్కి 14D, సారీ 14G, ఓకే 45G అండ్ 14D బోత్ ఆర్ ఈక్వల్. ఈసా ఫౌండేషన్ బస్ అయితే ఎక్కాం 14D. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇట్లా కౌంటర్స్ ఉంటాయి, అడిగితే చెప్తారు ఏ బస్సెస్ ఎక్కడికి వెళ్తాయి ఏంటని. సో ప్రజెంట్ 14Dలో అయితే ఈసా యోగా సెంటర్ ఫౌండేషన్ అయితే ఇక్కడే ఉంటాయి అన్నారని చెప్పి ఇక్కడికి వచ్చాము. క్రాస్ వెరిఫికేషన్ కింద అతను కూడా అడగాం, సేమ్ బస్ అన్నారు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఒక 1-2 టైమ్స్ అడిగి ఎక్కండి. బికాస్ డిఫరెంట్ లాంగ్వేజ్ కదా, అండ్ మన తెలుగు వాళ్ళంటే కొంచెం యాంటీగా ఉంటారు వీళ్ళంతా. సో బెటర్ వైజ్గా కనుక్కొని స్టార్ట్ అవ్వడం బెటర్. టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ పట్టింది బస్ స్టాండ్ నుంచి ఈసా ఫౌండేషన్కి. అది ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి బడ్జెట్లో. స్వామి ఎంత టైం అవుతుంది లగేజ్ కౌంటర్ల దగ్గర. డెలివరీ కౌంటర్ ఒకటి ఉంది, డిపాజిట్ కౌంటర్ ఒకటి ఉంది, కానీ పెట్టేది మాత్రం ఒక దగ్గరే. ఎందుకు రెండు పెట్టచ్చు కదా. అండ్ 8కి క్లోజ్, 8 తర్వాత డిపాజిట్స్ తీసుకోరు. అండ్ 8:45 తర్వాత కలెక్షన్స్ కూడా అవ్వదు. అంటే 8 కల్లా మీరు 8 లోపల డిపాజిట్ చేయొచ్చు. అండ్ రిసీవ్ డెలివరీ తీసుకోవడం కూడా 8:45 లోపే తీసుకోవాలి. 8:45 దాటిన తర్వాత అయితే తీసుకోవాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేనే.
ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఇట్లా ఎద్దుల బండ్ల మీద తీసుకొస్తారు. పేమెంట్ నాట్ ఫ్రీ, నోటెడ్. అండ్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి, ఇన్ కేస్ ఛార్జింగ్ కావాలంటే ఛార్జింగ్. 10 రూపీస్ మాత్రమే పర్ పర్సన్. ఛార్జింగ్ ఉంటాయి, లేదంటే ఎద్దుల బండి కూడా ఉంటాయి. మీకు ఏది కంఫర్ట్ అంటే మీకు ఏది కంఫర్ట్ ఈజీగా ఉంటే అదే తీసుకోండి. చూసావా లగేజ్ మీద కూర్చున్నాం మనం. ఏకీ బండి నేను కూర్చుందనే లోప అతను కూర్చుని పేరు ఓల్డ్ మ్యాన్ ల్యాప్టాప్ లేదు కదా. ఇది ఎద్దుల బండి, ఇది ఛార్జింగ్. బ్యాక్ వ్యూ బోత్ ఆర్ 10 రూపీస్. నా పాయింట్ ఆఫ్ అయితే కొంచెం ఆతృత ఉన్న వాళ్ళు అయితే ఛార్జింగ్ ప్రిఫర్ చేసుకుంటే ఫాస్ట్గా వచ్చు. అండ్ దీని గురించి ఒకటి మేమేం చెప్పాలి, చాలామంది యూట్యూబ్లో చూపించేది స్టాచ్యూ గురించి, కానీ అసలైంది ఇది కాదు. అండ్ దీనికన్నా పీస్ఫుల్ ఇంకెక్కడ కూడా మీకు దొరకదు, అంత పీస్ఫుల్. ఆపోజిట్ సైడ్ వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి. అండ్ మందిర్. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసరికి 112 feet, 112 అడుగులు. అండ్ లోపల ఒక గోపురం టైప్ కట్టారు కదా, శివలింగం ఉంటుంది. ఇది కెమెరా నాట్ అలౌడ్, బట్ అందులోకి వెళ్ళిన దాకా పక్కా చెప్తున్నాను కదా ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే అంత పీస్ఫుల్ ఉంటుంది. అండ్ అది వచ్చేసరికి 500 years ఉండేలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. చెప్తా నేను మళ్ళీ చూపిస్తా ఏంది అనేది. Welcome back to Adiyogi statue. So here we go. గాలి ఎంత గట్టిగా వేస్తుందంటే మామ మనిషిని తోసేంతలా వేస్తుంది. బట్ స్టాచ్యూ కొంచెం పెయింట్స్ అయితే పోయాయి. అడుగు వచ్చేసరికి ఎత్తు వచ్చేసరికి 112 అడుగులు అండ్ 112 feet అనమాట. ఎంత గాలి ఉందంటే అంత గాలి వేస్తుంది కదా మనిషిని తోసే అంత. బట్ చాలా చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్. అండ్ చాలామంది చూపించేది ఏంటంటే ఈ స్టాచ్యూనే. బట్ చెప్పాను కదా లోపల వేరేది ఉంది అసలైంది అది. ఇది జస్ట్ ఎంట్రన్స్ ఎట్లా ఉందంటే లోపల పీక్స్ అనమాట. నేను చెప్తున్నాను కదా పక్క ఎక్కడ ఆ ప్రశాంతత అనేది ఉండదు. So what we are seeing here, it is just a statue, okay, and this is not at all most important thing. There is another thing is there in behind our backside screen and everything. Actually there is no any camera allowed inside, so that's the reason mostly everyone is showing in here only this one in YouTube. But coming to the next step, it is a complete piece of thing what we have seen in inside the part, Gyaneling, and it was around they create like it should be like 500 to 1000. ఎంత గాలి అయిందిరా బాబు. నన్ను తోస్తుంది, నన్ను సన్నంగా ఉంటాను కదా, సో కొంచెం తోస్తుంది. హైట్ 112 feet, 112 అడుగులు. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది, నాట్ బ్యాడ్, కొంచెం ఎక్కువగా వస్తున్నారు. అండ్ శివరాత్రి పాటలు అయితే ఎక్కువ వస్తారు మెయిన్ కదా.
కంప్లీటెడ్. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోవాలి. మళ్ళా కోయంబత్తూరులో వెళ్ళి కోయంబత్తూరు నుంచి ఊటీకి బస్సెస్ ఎక్కడున్నాయో కనుక్కోవాలి. ఇక్కడ నుంచే కారు రెంటల్ తీసుకొని వెళ్దామంటే మళ్ళీ బ్యాక్ రావాలి. దానికన్నా ఊటీ వెళ్ళిపోయి అక్కడ రెంటల్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూడాలి. అండ్ ఇంకోటి చెప్తున్నాను కదా, మెయిన్ అయితే ఇది కాదు అసలు. ఈ స్టాచ్యూ జస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేసరికి మెయిన్ ఇన్సైడ్ ఉంది. కెమెరాస్ ఎలా లేకపోవడం వల్ల లేదు. ఎంత పీస్ ఆఫ్ మైండ్ అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. వచ్చి చూడండి. నేను చెప్పింది రాంగ్ అయితే అప్పుడు మీరు ఎక్కడ దొరకదు. డిఫరెంట్ లుక్ కన్స్ట్రక్షన్స్ కానీ అండ్ పీస్ ఆఫ్ సైలెన్స్ అనే బోర్డ్స్ కూడా పెడతా ఉంటారు. ఇట్ వాజ్ గుడ్. ఈ 2 days నేను డిసప్పాయింట్ అయ్యి ఉన్నాను పాండిచ్చేరి వెళ్ళి. బట్ కోయంబత్తూరు వచ్చిన తర్వాత కొంచెం సమ్వాట్ హ్యాపీ ఐ ఫీల్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం కోయంబత్తూర్ని. పాండిచ్చేరిలో ఎంతో డిసప్పాయింట్ అయ్యాం. ఆ డిసప్పాయింట్ని కోయంబత్తూర్ కవర్ చేసింది. ఇంతలో మాకు ఈ గాలి వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ కదా, ఇప్పుడు ఇది 2 కవర్ చేసాం. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఆ ఛార్జింగ్ వెహికల్కి అయితే డైరెక్ట్ టికెట్ దానిలోనే ఇస్తాడు 10 రూపీస్. దీనికి సపరేట్గా తీసుకోవాలన్నమాట ఆఫీస్ దగ్గర. కాకపోతే డిఫరెన్స్ అండ్ ఇది కొంచెం స్లోగా వెళ్తుంది బికాజ్ నడుస్తుంది కదా, అది ఛార్జింగ్ వెహికల్ కాబట్టి ఫాస్ట్ వెళ్తుంది. అంతే డిఫరెన్స్. 2 కవర్ చేయొచ్చు అని వెళ్తున్నప్పుడు అది వస్తున్నప్పుడు ఇది తీసుకున్నాం. ఎన్నో రోజుల తర్వాత ఎద్దుల బండి ఎక్కినట్టుంది. చేస్తున్నా. క్లౌడ్స్ మాత్రం మంచిగా ఉన్నాయి విజువల్. పొగలాగా కప్పేస్తుంది. ఆదియోగి స్టాచ్యూ అండ్ బాగుంది. స్పేస్ ఓపెన్ స్పేస్ కదా, సో ఎక్కువ వస్తుంది. అట్లా ఎగురుతున్నాయి చూసారా కంటిన్యూగా.